బళ్ళు ఇలా లోన్కి పెట్టుకున్నామ్మా దారి ఇచ్చేయండి బళ్ళుకి రా. ఆ పెద్ద మంది ఆయనకి గుర్తు తీసుకొస్తుంది. మీకు కైలూరు మనకున్న ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్ 1.3 km. ఆ 1.3 km ఆర్ఎంపీ టేకింగ్ అవుట్ చేయమని ఎన్టీ రామారావు రాసిన, చంద్రబాబు నాయుడు గారు చేసిన మినిమం 3 kilometers లేదు కాబట్టి టేకింగ్ అవుట్ చేయడం పక్కన పడేశారు. అప్పుడే మన స్టేట్ హైవే అయింది. మన రోడ్డు స్టేట్ హైవే అయినప్పుడు ఆయన వస్తా ఇంజనీర్ చెప్పి శ్రీనివాస్ గారు అన్నారు తప్పకుండా. ఎందుకంటే మహేష్ గారు కూడా ఉన్నారు, ఎంపీ గారు కూడా అవసరమైన అక్కడి నుంచి కొంత ఫండ్స్ తీసుకొస్తారు. రేపు చాలా ఉన్నాయి. నేను కూడా నా వంతు ముఖ్యమంత్రి వచ్చేది ఇక్కడి నుంచి పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాష్ట్రం మొత్తం చూస్తే పర్ క్యాపిటల్ ఇన్కమ్ లో విశాఖపట్నం కైకలూరు పోటీ పడుతుంది. ఎందుకంటే తలసరి ఆదాయం ఎందుకు వస్తుంది ఇక్కడ ఆహ్వానంలో. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. థ్యాంక్ యూ బాబు. ఇప్పుడు యువకుడు పుట్ట మహేష్ కుమార్ మన పార్లమెంట్ సభ్యులు ఆయనలో మనకి అందరూ ఫోటో తీసా స్పందించినందుకు వారికి ఒకసారి గట్టిగా మనందరం కూడా అభినందించాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని కూడా బికే నాని గారికి అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన కూడా ముందు నుంచి చాలా కష్టపడతా ఉన్నారు. మొన్న జేఓబీసీ కార్యక్రమం కూడా చాలా భారీ ఎత్తున చేశారు. తప్పకుండా మనకు కావ్య శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలంటే మమ్మల్ని అందరినీ కూడా వెంటాడారు. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ మీ ముందు నుంచున్నా అంటే దానికి కారణం కూడా కామినేని శ్రీనివాస్ గారు, బీకే నాని గారు. ఒకసారి గట్టిగా మనందరికీ ఆయన యొక్క ఇన్స్పిరేషన్ మన మాట్లాడే ఎవరో మీ అందరూ తెలుసు. బాబు తప్పయ్యా ఫోటో తీసుకో. బొకే దియానా తీసుకురావాలని మరి వారి నాయకత్వంలో ఉచిత ఇసుకను ఎంత బ్రహ్మాండంగా పండగలాగా రాష్ట్రం అంతా కూడా మనం చేసాము. మనం కూడా చూసాం. ఇసుకని ఉచితంగా తీసుకొచ్చి ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి మనం తీసుకొచ్చిన పాలసీని మరి వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారని చెప్పేసి, అదేవిధంగా ఎక్సైజ్ పాలసీ కూడా ప్రజలందరూ కూడా మన్నించే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఆయన తీసుకొస్తారని చెప్పేసి భావిస్తూ మరి చక్కటి కార్యక్రమాలు ఏర్పాటు చేసిన మీ అందరికీ ప్రత్యేకంగా కామినేని శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో ఏ సమస్య ఉన్నా కూడా ఈ వేదిక అందరం మా సమస్యగా భావించి వాటిని పరిష్కరించడానికి చెప్పేందుకు కృషి చేస్తాం. కామినేని శ్రీనివాస్ గారికి ఆయన తోడు ఉండాల్సిన అవసరం, ఆయన మాత్రమే ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన తీసుకెళ్తే ఎందుకంటే మోడీ గారి సహకారం అయితే మనకి చాలా కష్టమైన రోజులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ మోడీ గారు మన రాష్ట్రానికి గొప్ప మనసుతో పెద్ద ఎత్తున నిధులు మరి కామినేని శ్రీనివాస్ గారు కానీ, మన సత్య గారు కానీ అందరి నాయకత్వం తీసుకొస్తే మన సమస్యలను కూడా పరిష్కారం అని చెప్పేసి మనం చేస్తూ మరి చక్కటి కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన కామినేని శ్రీనివాస్ గారికి, మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.
గ్రాంట్ తీసుకొచ్చి మనకి బైపాస్ రోడ్ నిర్మాణం చేసింది మన సార్ గారు క్షమించాలి, మధ్యలో తమ్ముడు మహేష్ వచ్చారు. యువకుడు నేను చూశాను. ఇండస్ట్రీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టి ఏ విధంగా సమస్యలు పరిష్కరిస్తానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి నేను మన ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అక్కడ చాలా మంది ఎంపీలు చెప్పారు, మరి మీ ఎంపీ కదా కట్టుబడా, మీ ఎంపీ ఏదో ఆయన తీసుకుని వెళ్ళు, ఏదో నా వ్యక్తిగత సమస్యలు ఉంటే నేను ఢిల్లీ వెళ్ళాను. అక్కడ అందరూ కూడా చెప్పారు చాలా బాగా పనిచేస్తున్నాడు, బాగా ఆలోచన చేస్తున్నాడు, నియోజకవర్గం గురించి ఏ మంత్రిత్వ శాఖ నుంచి ఏ విధంగా నిధులు లాగు రావాలని చెప్పేసి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా మహేష్ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. మన 7 నియోజకవర్గాల్లో కూడా ఆయన మరి అభివృద్ధిలో ఆయన కూడా మాకు సహకారం అందిస్తున్నారు. మేమందరూ కూడా ఒకటే మీకు మనం చేస్తున్నాం, మేమందరం కూడా అన్నదమ్ములకు వెళ్ళి మన జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సంపాదించగలిగాం. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో బాధపడిన వాళ్ళే. నేను ఎంతమంది ఒక ఆయన అడిగాడు, అందరూ కాంట్రాక్టర్లు ఇబ్బంది పెట్టాడు, లారీ ఓనర్స్ ఇబ్బంది పెట్టాడు, ఆటో ఇబ్బంది పెట్టాడు, అందరూ ఇబ్బంది పెట్టాడు. ఇబ్బంది పడడం ఒక ఉన్నారు కానీ ఎవరి వాళ్ళకి పెంచగానే వదిలేసి అందరినీ ఇబ్బంది పడతానే. కాబట్టి ఈ రోజు మనం కూడా అవన్నీ గుర్తు చేసుకోవాలి. రేపు కలిసి ప్రయాణం చేయాలి. 5 సంవత్సరాలు రాష్ట్ర సర్వనాశనం అయిపోయింది. ఈరోజు చూడండి, మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేశాడు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కార్మికులు, ఆడబిడ్డలు, యువత నిర్వీర్యం చేసే విధంగా కార్యక్రమాలు చేశారు. ఒక పక్క గంజే, ఒక పక్క బ్రాండ్లు తీసుకొచ్చి బ్రాండ్లు పెట్టి అవన్నీ కూడా జనాలు జీవితాలు ఆడుకున్నాడు. కొన్ని విద్యా వ్యవస్థలు చేశారంటే స్కూల్ మెట్రిక్ బెడ్లో ఎయిడెడ్ స్కూల్స్ నాశనం చేశారు. చదువుకున్న ఉద్యోగాలు ఎక్కడ ఒకరికన్నా ఉద్యోగం గత ప్రభుత్వంలో రాగా కదా. ఇవాళ చంద్రబాబు నాయుడు వచ్చి పెట్టిన మొట్టమొదటి సంతకం మెగా టీఎస్సీ. అది చంద్రబాబు నాయుడు గారి ముందు. ఇలా చెప్పాలంటే చాలా ఛాలెంజెస్ మనలోనే. వ్యవస్థను నిలబెట్టుకోవాలి. ఇవాళ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ రావాలి, పెట్టుబడులు రావాలి. ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు మన ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళారు. వాళ్ళందరూ కూడా చేస్తారు. 2 సంవత్సరాలు చెప్పాడు ఆంధ్ర రాష్ట్రం ఎవరు వెళ్ళదు, అలాంటి ప్రదేశం కలగదని తిరిగి మళ్ళీ ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అమరావతి స్టార్ట్ చేస్తే దాన్ని నాశనం చేశారు. పోలవరం ఏమీ చూసాం. ఇవాళ ఒకటి కాదు, అన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇవాళ అన్ని నిలబెట్టుకోవాలంటే మనకి ఆదాయం పెంచుకోవాలి. ఆదాయం పెంచుకోవాలంటే అవకాశం ఏమని సుదీర్ఘమైనటువంటి తీర ప్రాంతం ఉంది. 940 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. యువతని, బీజేపీ కార్యకర్తల్ని, టీడీపీ కార్యకర్తల్ని, అలాగే జనసేన కార్యకర్తల్ని అందరికీ కూడా నమస్కారాలు. ఈ యాలో ఇది నా 8వ మీటింగ్. ఎప్పుడు కూడా ఈ యాలో మీటింగ్ జరిగితే కైకూరులో ఎప్పుడు వచ్చినా కూడా విపరీతంగా క్రౌడ్ వచ్చేది. నేను ఎప్పుడు కూడా చూస్తే ఇంతమంది వస్తున్నారు, ఓట్లు వేస్తారా లేదా అని డౌట్ ఉంది. ఇవాళ ఇంతమంది ఎక్కడికి పోయినా కూడా కైకూరులో ఎక్కడ కూడా ప్రచారంలో తిరిగినా, లేకపోతే రోడ్ షో చేసినా, లేకపోతే మీటింగ్లు పెట్టినా విపరీతంగా జనాలు వచ్చేటోళ్ళు. నాకు అనిపించేది జనాలు వస్తున్నారు, ఓట్లు వేస్తారా లేదా అని డౌట్ వచ్చేది. ఇవాళ కైకూరులో 5 మెజారిటీగా కామినేని శ్రీనివాస్ గారిని గెలిపించారు. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు.
శ్రీనివాస్ గారికి ఎంతో ఎక్స్పీరియన్స్, ఇంకా మీ అందరికీ సేవ చేయాలని ఇంట్రెస్ట్. నేను మన ఆయనకి హెల్త్ బాగాలేకపోతే హైదరాబాద్కి వెళ్ళాను చూడడానికి. హైదరాబాద్కి వెళ్తే చాలా బాగా ఇంత మెజార్టీ ఇచ్చినప్పుడు చాలా ఎక్స్పెక్ట్ చేసి మనకి ఇచ్చారు. చేయాల్సిన బాధ్యత ఉంది. దీంట్లో నిజంగా చెయ్యగల సత్తా ఉంది చంద్రబాబు నాయుడు గారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాడి ఖజానా పెట్టారు. దీనికి కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో సహకారం కావాలి. ఏనాడైతే అపోజిషన్ ఓట్లు చేయాలని మనం అని మాట్లాడడం నిలబడి దాని కోసం చేసిన ఈ మొత్తం ఈ అన్నింటిలో హీరో ఎవరంటే పవన్ కళ్యాణ్. మనందరిలో బాధ్యత ఒకసారి గుర్తుంచుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మనం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఆగిపోయింది, ఖజానా ఖాళీ అయింది అనుకున్నాం. రాబోయే రోజుల్లో 20 ఏళ్ళకి లెక్కలు తాకట్టు పెట్టారు. బ్యాంకు వాళ్ళు కట్టింది ఇప్పుడు మళ్ళా బ్యాంకు దాన్ని మళ్ళా వాళ్ళు కట్టాలని చెప్పేది పరిస్థితి వచ్చింది. పోలవరం లేదు, అమరావతి నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. 2-3 చలాన్ని కట్టి ఒక రోజు కట్టింది నీళ్ళలో మునిగి ఉన్నాయి. ఒక్క విషయంలో అయినా సరే మంచి చేశారని చెప్పుకోవడానికి ఆయన లేదు. అందుకే ప్రజలు తిరస్కరించారు. ఇవాళ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు మంత్రివర్గంలో ఎవరికి అధికారం లేదు, ఎవరికి అంతా సీఎం వచ్చేసారు. ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో మనకి మంత్రులు ఎవరండి? ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 మంత్రులు, ఒకటి రవి గారు, 2 పాలసారి. వేరు కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో ఆయన 7 జిల్లాలో మనకి మొదటిసారి స్వతంత్రం వచ్చిన మొదటిసారి ఏలూరు పార్లమెంట్ కి ఒక బీసీ పార్లమెంట్ సభ్యులు వచ్చారు. నిజంగా సమాజంలో ఎక్కువ మంది ఉన్నారు. ఇవాళ మనకి